Good morning, students. Yesterday I explained about similarity. When should we call two triangles are similar? Yes, two triangles are similar if corresponding angles are equal. Corresponding angles are equal. Corresponding angles are equal. Corresponding angles are equal. Corresponding angles are equal is the first property, and the second property is corresponding sides are in proportion. Corresponding sides ratio, corresponding sides ratio, and this corresponding sides ratio is must be equal. Corresponding sides రేషియోలు ఈక్వల్గా ఉండాలి. అయితే ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ ఆర్ దేర్? ఈ రాసే క్రమంలో మనం ఆర్డర్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఏబిసి అనే లెటర్స్ ఉన్నప్పుడు ఇక్కడ డిఈఎఫ్ అని వచ్చాయి. అంటే ఫస్ట్ ఏ ఉంటే డి ఉంది అంటే ఏకి డి కరస్పాండింగ్ అవుతుంది, బికి ఈ కరస్పాండింగ్ అవుతుంది, సికి ఎఫ్ కరస్పాండింగ్ అవుతుంది. దాని ప్రకారం కరెక్ట్ ఆర్డర్ రాయాలి. సపోజ్ ఇప్పుడు ఏబి సైడ్ ఏబి చూస్తున్నామంటే ఇక్కడ ఏబి సైడ్ చూసి ఇక్కడ పేర్లలో చూసేటప్పుడు ఈ ఎఫ్ చూడకూడదు. ఎఫ్ చూస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏబి ఈఎఫ్ అంటే ఈ సైడ్ అవుతుంది, ఇది ఎఫ్, ఓకే, అది డి. అంటే ఆర్డర్ కూడా మీరు ఇచ్చినటువంటి లెటర్స్ని బట్టి ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏబి అని రాసామంటే ఇక్కడ డిఈ రాయాలి. ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటే ఇక్కడ ఒక 2 లెటర్స్కే, ఈ 2 లెటర్స్కి సైడు ఏబి అని 2 లెటర్స్ రాసామంటే సైడు, డిఈ ఇంకొక సైడు, ఈ 2 కరస్పాండింగ్ అవుతాయి. అదేవిధంగా బీసీ రాసామనుకోండి, ఈ 2 లెటర్స్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఇక్కడ కూడా ఈఎఫ్, ఈ 2 కరస్పాండింగ్ అవుతాయి, ఓకే. అలాగే ఏసీ రాసామనుకోండి, ఇక్కడ కూడా డిఎఫ్ కరస్పాండింగ్. అవి కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడు వాటి యొక్క రేషియో ఈక్వల్ అవుతుంది. దాన్నే ప్రపోర్షనల్ అంటాము. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇంకా అయితే ప్రతిసారి ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ 3 చెక్ చేసుకుని ఉన్నాయా లేవా, ఆ తర్వాత మళ్ళీ ఈ సైడ్ ప్రపోర్షనల్, ఈ సైడ్ ప్రపోర్షనల్, ఈ సైడ్ ప్రపోర్షనల్, ఈ 6 ప్రాపర్టీస్ చెక్ చేయకుండానే ఇంకా సింపుల్గా మనం కొన్ని చూస్తూ సింపుల్గా దాని సిమిలర్ అని చెప్పేసి మనం వెరిఫై చేయొచ్చు. వాటిల్లో ఏం చెప్పుకున్నట్టు ఏఏ క్రైటీరియా అన్నాం. 3 ఏలు రాసాము. ఏఏ క్రైటీరియా అంటే 3 చేయకపోయినా సరే 2 యాంగిల్స్ని బట్టి కూడా మనం అవి సిమిలర్ అవునా కదా చెక్ చేసేవచ్చు. ఎలా అంటే ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉండేవి, ఇంకొక 2 యాంగిల్స్ కూడా, ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండేవి, ఈ 2 కాకపోతే ఈ 2 పోను, ఇక్కడ యాంగిల్స్ ఏమైనా 2 యాంగిల్స్ కనుక ఈక్వల్గా ఉంటే కనుక కరస్పాండింగ్ యాంగిల్స్ ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్లో ఈ 2 యాడ్ చేస్తే 120, ఇక్కడ ఎంత ఉంటుంది? 180 మైనస్ 120 ఉంటుంది. రిమైనింగ్ యాంగిల్కి ఏం చేయాలి? 3 యాంగిల్స్ సమ్ 180 కాబట్టి ఈ 2 యాడ్ చేసి 180లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే థర్డ్ యాంగిల్ వస్తుంది. అంటే 60 డిగ్రీస్ అనమాట ఈ యాంగిల్. ఇక్కడ ఈ రెండుకి ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ 60 అంటే ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ అవుతుందిగా. 180 మైనస్ 120 అంటే ఏమవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. అంటే మనం 3 యాంగిల్స్ వెరిఫై చేయక్కర్లేదు, కానీ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్స్ కూడా ప్రపోర్షనల్గానే ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఎలా ఉంటాయి? ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఒక 2 యాంగిల్స్ కనుక ఒక 2 ట్రయాంగిల్స్లో ఈక్వల్గా ఉన్నట్టయితే కనుక దాన్ని బేస్ చేసుకుని మన 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పవచ్చు, ఓకే. ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీ ఒకటి యాక్టివిటీ చేయమని మీకు ఎస్టర్డే ఐ టోల్డ్. ఎస్ఎస్ఎస్ క్రైటీరియా 3 సైడ్స్, దట్ మీన్స్ సైడ్స్. ఒక ట్రయాంగిల్లోని 3 సైడ్స్ ఇంకో ట్రయాంగిల్లోని 3 కరస్పాండింగ్ సైడ్స్కి ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే సైడ్స్ అనేటప్పుడు ప్రపోర్షనల్ అనాలి, యాంగిల్స్ అనేటప్పుడు ఈక్వల్ అనాలి. ప్రపోర్షనల్ వేరు, ఈక్వల్ వేరు. ఈక్వల్ అంటే యాజ్ టీజ్ ఉండడం. ఈ యాంగిల్స్ యాజ్ టీజ్ ఉన్నాయి, ఈ సైడ్స్ ప్రపోర్షనల్ అంటే ఈ రెండింటిని బై చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది కదా, అది కాన్స్టెంట్ అన్నమాట, ఫిక్స్డ్ అనమాట. అలాగే ఈ 2 కరస్పాండింగ్ సైడ్స్ కూడా బై చేస్తే అదే ఆన్సర్ రావాలి. అంటే ఈక్వల్గా ఉండాలి.
ఈ రెండు యాంగిల్ సైడ్స్ మన ప్రపోర్షనల్ అంటే రేషియో చేస్తే ఈక్వల్గా ఉండాలి, దాన్ని ప్రపోర్షనల్ అంటాం. దాని ప్రకారం మనం ఎలా వెరిఫై చేసాము, మీకు ఇలా కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నట్టుగా మీకు మెజర్మెంట్స్ ఇచ్చి ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేయమని, అప్పుడు అలా ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వచ్చిన యాంగిల్స్ని మెజర్ చేయమన్నారు. ఇక్కడ అప్పుడు మెజర్ చేస్తే మీకు ఎలా వచ్చింది, ఇక్కడ యాంగిల్ ఈక్వల్గా వచ్చింది. ఇది ఇందులో కాదు, నిన్న చేసిన దాంట్లో ఒకసారి వన్స్ అగైన్ ఐ రిపీట్, ఈ యాంగిల్ ఈక్వల్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఈక్వల్గా వచ్చింది. అంటే ఇప్పుడు మనం యాంగిల్స్ని బట్టి చూడడం కాదు, సైడ్స్ ఇచ్చారు, సైడ్స్ని బట్టి ఆ సైడ్స్ని చూసాము, కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉన్నాయని. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 2/4 అంటే 1/2 వచ్చింది, 3/6 అంటే క్యాన్సిల్ చేస్తే 1/2 వచ్చింది, 3 1s 3 2s. అదేవిధంగా 4/8 అంటే 4 1s 4 2s అంటే 1/2 ఈక్వల్గా వచ్చాయి. కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయి అని మనం చెప్పాము, ప్రపోర్షనల్గా ఉన్నాయి అన్నాము. ప్రపోర్షనల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అని మనం ప్రూవ్ చేయడానికి ఏం చేసామంటే, సైడ్స్ని బట్టి ట్రయాంగిల్స్ రెండు కన్స్ట్రక్షన్ చేసి యాంగిల్స్ మెజర్ చేసాం వచ్చినటువంటి ట్రయాంగిల్స్. అప్పుడు ఆ యాంగిల్స్ రియల్గానే ఈక్వల్గా ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, కరస్పాండింగ్ సైడ్స్ కనుక ప్రపోర్షనల్గా ఉంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఆ ట్రయాంగిల్స్ సిమిలర్ అన్న. అంటే మనకు రెండోది ఏమని చెక్ చేయొచ్చు అంటే, సైడ్స్ కనుక మెజర్మెంట్స్ ఇచ్చుంటే సైడ్స్లో ఆ సైడ్స్ మెజర్మెంట్ రేషియోని, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని, ఈ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని, ఈ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోని మనం అవి ఈక్వల్గా ఉన్నాయా చెక్ చేయాలి. చెక్ చేస్తే కూడా ఇంక మన యాంగిల్స్ ఏం మెజర్ చేయకుండానే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పవచ్చు. అది సెకండ్ది నేను యాక్టివిటీ చేశాను. ఓకే, ఈరోజు మనం చేసేది ఏంటంటే SAS క్రైటీరియా. SAS మిడిల్లో చూడండి, ఏ ఉంది యాంగిల్, అటు ఇటు సైడ్ అంటే ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 2 ట్రయాంగిల్స్లోని 1 యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక యాంగిల్ ఏదో ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ తీసుకున్నాను, అది 50 degrees, అది ఈక్వల్గా ఉందంట. ఇంకో ట్రయాంగిల్లో ఒక యాంగిల్కి ఈక్వల్గా ఉందంట. ఇక్కడ 50 degrees ఉండకుండా ఇక్కడ కూడా 50 degrees ఉంది. అంటే ఒక యాంగిల్ ఈక్వల్ అయింది. ఇక్కడ 3 యాంగిల్స్ గురించి చెప్పట్లేదు, ఓన్లీ 1 యాంగిల్ ఒకే ఉంది. సో 1 యాంగిల్ గురించి చెప్తున్నాను. 1 యాంగిల్ కనుక 2 ట్రయాంగిల్స్లోనే ఈక్వల్గా ఉంటే ఒక ట్రయాంగిల్ ఒక యాంగిల్, ఇంకో యాంగిల్కి ఈక్వల్గా ఉంది. 1 యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద 1 యాంగిల్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్ అవుతూ, ఇంకా అంటే ఇంకా ఉంది ఏంటది, ఈ కరస్పాండింగ్ యాంగిల్, ఈ యాంగిల్ని ఏవైతే కలిగి ఉన్నాయి ఇంక్లూడింగ్ సైడ్స్. ఇక్కడ యాంగిల్ ఉందనుకోండి, ఈ యాంగిల్ రావడానికి ఏమేమి సైడ్స్ కారణం, ఏ సైడ్స్కి వచ్చింది, ఇలా ఈ సైడ్కి ఉన్నప్పుడు ఈ యాంగిల్ ఫామ్ అయింది. అంటే ఈ యాంగిల్ ఇన్క్లూడింగ్ సైడ్స్ ఏంటి, ఈ సైడ్ ఆర్ ఇన్క్లూడింగ్ సైడ్స్ ఆఫ్ దిస్ యాంగిల్. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ యాంగిల్ ఇన్క్లూడింగ్ సైడ్స్ ఏమవుతాయి, ఇది అవుతుంది. సపోజ్ ఇక్కడ యాంగిల్ అన్నా అనుకోండి, దీనికి ఇంక్లూడింగ్ సైడ్స్ ఏమవుతాయి, ఈ యాంగిల్ రావడానికి కారణం ఏంటి, ఇది ఇలాగే కదా వచ్చింది. సో ఈ రెండు దీనికి ఇంక్లూడింగ్ సైడ్స్ అవుతాయి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఈక్వల్ అయిన యాంగిల్కి, ఏ యాంగిల్ అయితే ఈక్వల్ అయిందో ఆ యాంగిల్కి కరస్పాండింగ్ సైడ్స్, ఆ 2 సైడ్స్ అనమాట. కరస్పాండింగ్ సైడ్స్ కనుక ఇందులో ఉన్నటువంటి సైడ్స్కి ప్రపోర్షనల్గా ఉండాలి. సైడ్స్ అంటే మాత్రం ఎప్పుడు ప్రపోర్షనల్, యాంగిల్స్ అంటే ఈక్వల్ కానీ సైడ్స్ మాత్రం ప్రపోర్షనల్. ఇది అంటే ఏంటి, ఈ 2/3 4/6 ఈక్వల్గా కనుక అయితే 2/3 4/6 అవుతుంది. మళ్ళీ 2/3 అంటే ఇంకా క్యాన్సిల్ అవ్వగానే ఇది మళ్ళీ 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 2s 2 3s అంటే 2/3 అంటే ఈక్వల్గానే ఉన్నాయి. అంటే ఈ సైడ్కి వచ్చినటువంటి రేషియో, ఈ సైడ్కి వచ్చినటువంటి రేషియో రెండు కూడా ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంది, ప్రపోర్షన్ అన్నమాట. అంటే 2 సైడ్స్ ఏమో కరస్పాండింగ్ సైడ్స్ ఏమో ప్రపోర్షనల్గా ఉన్న ఒక యాంగిల్ ఏమో ఈక్వల్ అయింది, దాన్ని SAS అంటాం. అలా అయినప్పుడు కూడా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్తాము. ఇది ప్రూవ్ చేయడానికి ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం. నేను మీకు మెజర్మెంట్స్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఏమని ఇస్తానంటే, ఒక యాంగిల్ 50 degrees ఇస్తాను, ఒక ట్రయాంగిల్లోని, ఒక ట్రయాంగిల్ మెజర్మెంట్స్లో A 50 degrees, అలాగే ఇంకో ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్లో కూడా D 50 degrees ఇస్తాను. అదేవిధంగా ఈ ఏ యాంగిల్ ఉంది కాబట్టి ఏ మీద వచ్చినటువంటి సైడ్స్ ACలకు కూడా మెజర్మెంట్స్, AB 2 centimeters అని, AC 4 centimeters అని. అదేవిధంగా డి యాంగిల్ ఇంక్లూడ్ అయినటువంటి సైడ్స్ DE 3 centimeters అని.
డిఎఫ్ 6 సెంటీమీటర్స్ అని మెజర్మెంట్స్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయమంటారు. ముందు 2 ట్రయాంగిల్స్, కన్స్ట్రక్ట్ 2 ట్రయాంగిల్స్ విత్ గివెన్ మెజర్మెంట్స్ డ్రా చేశాక అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండు సిమిలర్ అవునో కాదో చెక్ చేయాలంటే ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇంకోటి ఈ రెండు సైడ్స్ ఆల్రెడీ ప్రపోర్షనలే కాబట్టి ఈ రెండు సైడ్స్ మెజర్మెంట్స్ కూడా మెజర్ చేసి అవి కూడా ఈ వచ్చినటువంటి రేషియో లాగే ఉందో చెక్ చేయాలి. ఈ యాంగిల్లా ఉందా, ఈ యాంగిల్లా ఉందా, ఈక్వల్గా ఉందా అవి చెక్ చేస్తూ ఒకవేళ అలాగే ఉంటే కనుక ఆ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని చెప్పి వెరిఫై చేద్దాం. ఓకే, కన్స్ట్రక్షన్ చేయండి. ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, డ్రా 2 ట్రయాంగిల్స్ ABCDEF సచ్ దట్ ఎలా ఉండాలి, AB ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్, ఇందాక చెప్పాం కదా 2 సెంటీమీటర్స్, యాంగిల్ A ఈక్వల్ టు 50 degrees, AC ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఇంకో ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ దాని మెజర్మెంట్స్ DE ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, యాంగిల్ D ఈక్వల్ టు 50 degrees, DF ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ డ్రా చేయమంటున్నాం. అయితే ఈ డ్రాలో ఏమవుతుందంటే ఇక్కడ యాంగిల్ ఒకసారి మనం డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏమి ఉండాలి, బేస్ మెజర్మెంట్ ఉండాలి. నెక్స్ట్ యాంగిల్ ఉంటే కనుక ఎక్కడ ఉండాలి, బేస్లో ఉండాలి. బేస్ ఏది, ఇది బేస్. ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు సరే కింద నుంచి మన బేస్మెంట్ పునాది వేసుకుంటూ పైకి ఇల్లు కన్స్ట్రక్షన్ లేపుతాం, కానీ పైన గాలిలో కట్టాం కదా. సో పైనుంచి మనం డ్రా చేయలేం, ముందు బేస్ మెజర్మెంట్ తెలియాలి. ఇది ఇక్కడ బేస్ మెజర్మెంట్ లేకపోతే మనకు గీయడం కష్టం. సో మనం ఏం చేయాలంటే ఇలా ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ని ఏ యాంగిల్ పైన తీసుకోకుండా ఏని కిందకు తీసుకున్నాం అనుకోండి, ఇలా 50 degreesని ఇక్కడ పెట్టుకున్నాం, ఎటైనా రాసుకోవచ్చు కదా. ఏడు పెట్టుకుంటే ఏం బేస్ చేసుకుని ఏబీ సైడ్ కదా, ఇప్పుడు ఒక పాయింట్ ఇలా పెట్టాను, ఏ యాంగిల్ అంటాను. దీన్ని బేస్ చేసుకున్న 2 వచ్చాయి కదా, మేము ఒకటేమో బి అంటాం, ఒకటేమో సి అంటాం. దీనిలా కలిపాం. ఓకే, ఇక్కడ 50 degrees. ఇప్పుడు ఏబీ ఎంత ఇచ్చారు, 2 సెంటీమీటర్స్, అంటే 2 సెంటీమీటర్స్కి ఎందుకు వచ్చింది, ఏసీ 4 సెంటీమీటర్స్ అన్నారు కాబట్టి 4 సెంటీమీటర్స్ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బేస్ మెజర్మెంట్ ఉంది, యాంగిల్ కూడా బేస్లో ఉంది కాబట్టి వీ కెన్ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్. అదే ఇక్కడ ఉంటే కనుక యాంగిల్ పైన ఉంటే కన్స్ట్రక్షన్ చేయలేము, నెక్స్ట్ బేస్ మెజర్మెంట్ తెలియలేంది, ఈ లైన్ కూడా డ్రా చేయలేము. సో ఇలా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఇలా మనం ఇలా డ్రా చేస్తే ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయకండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా దీనికి కూడా ఏం చేయాలంటే డీని కిందకు పెట్టుకున్నాం. అప్పుడు ఇది డి అయితే ఇలా కన్స్ట్రక్షన్లో DEF, అప్పుడు DE 3 ఉంది కాబట్టి కిందకు వచ్చింది బేస్. నెక్స్ట్ DF ఇక్కడ ఉంది కాబట్టి 6 సెంటీమీటర్స్. ఇలా కన్స్ట్రక్షన్ చేయాలి. అంటే బేస్ ఇక్కడ ఎంత తీసుకోవాలి, 2 సెంటీమీటర్స్, ఇక్కడ బేస్ ఎంత తీసుకోవాలి, 3 సెంటీమీటర్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలి. నేను కన్స్ట్రక్షన్ చేశాను చూడండి, బేస్ 2 సెంటీమీటర్స్ పెట్టాను. పెట్టి ముందు ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ 50 degrees తీసుకోవాలంటే ఏం చేయాలి, ప్రొట్రాక్టర్ తీసుకొని ముందు ఈ 2 సెంటీమీటర్స్ ఇలా డ్రా చేస్తాం కదా, స్కేల్ పెట్టి ఈ పాయింట్స్ దగ్గర ఇక్కడ నుంచి 50 degrees వెళ్ళింది ఏ దగ్గర నుంచి. సో ఈ ప్రొట్రాక్టర్ తీసుకొని ఏ దగ్గర పెట్టి, ప్రొట్రాక్టర్ని ఏ దగ్గర పెట్టి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉండేలా దీన్ని అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకొని ఇంకా ఈ అడుగున్నటువంటి ఈ లైన్ ఇందులో ఈ లైన్ మీదకి వెళ్ళేలాగా అడ్జస్ట్మెంట్ చేస్తూ అప్పుడు 50 degrees 50 నెంబర్ ఎక్కడ ఉందో చూసి ఇక్కడ ఉందో 50 నెంబర్ అక్కడ మార్క్ చేస్తాం. అలాగా అప్పుడు ఆ రెండింటిని ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే చేతితో కాదు స్కేల్తో కనుక మనం చేస్తే ఏమొస్తుంది, 50 degrees యాంగిల్ వస్తుంది. ఒక రేట్ డ్రా చేస్తాం అనమాట, 50 degrees యాంగిల్ వస్తుంది. దాని తర్వాత నుంచి నెక్స్ట్ 50 degrees అయిపోయిన 2 సెంటీమీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చేయాల్సింది 4 సెంటీమీటర్స్. ఎప్పుడైనా సరే సైడ్ ఇలా కానీ 4 సెంటీమీటర్స్ మెజర్మెంట్ ఉంటే ఏం చేయాలని చెప్పాను, కంపాస్ తీసుకొని కంపాస్తో మనం డ్రా చేయాలి. కంపాస్ తీసుకొని కంపాస్ తోటి మనం 4 సెంటీమీటర్స్ స్కేల్తో 4 సెంటీమీటర్స్ మెజర్మెంట్ చూసుకొని స్కేల్ తోటి 4 సెంటీమీటర్స్ వచ్చేలాగా దీన్ని పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుని 4కి. అప్పుడు దీన్ని ఎటు నుంచి వెళ్ళింది, ఏ నుంచి 4 సెంటీమీటర్స్. సో ఏ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్కి ఈ రే మీదకి మనం ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. ఇలా ఆ రెండు ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఆ పాయింట్ని మార్క్ చేసి అప్పుడు ఆ మార్క్ని ఈ పాయింట్ని రెండింటిని ఇలా జాయిన్ చేస్తే మనకు ఒక ట్రయాంగిల్ వస్తుంది. స్కేల్ పెట్టి రెండింటిని ఇలా జాయిన్ చేస్తే మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలా ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేశాను. అదేవిధంగా ఈ ట్రయాంగిల్ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. ఇక్కడ బేస్ 3 సెంటీమీటర్స్ పెట్టుకొని డ్రా చేయాలి. యాంగిల్ ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టి 50 degrees యాంగిల్ డ్రా చేయాలి. అదే రే మీదకి
ఇది రే మీదకి 6 సెంటీమీటర్స్ ఆర్క్ డ్రా చేసాము. ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఎఫ్ అన్నాము. ఆ ఎఫ్ని ఈని జాయిన్ చేసాము. ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఓకే, ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ బట్టి ట్రయాంగిల్స్ రెండు కూడా కన్స్ట్రక్షన్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోని మనకి ఇచ్చిన ఏంటి మెజర్మెంట్స్, ఈ 3 మెజర్మెంట్స్. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నాను, కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయో చెక్ చేయాలి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయో చెక్ చేస్తే అలా ఉంటే సిమిలర్ అంటాం. సో మీరు ఆల్రెడీ యాంగిల్ ఉంది కాబట్టి మీరు ఈ యాంగిల్ మెజర్ చేయాలి. అంటే ఏం చేయాలి, ప్రొట్రాక్టర్ని తీసుకొని డి దగ్గర పెట్టి ఆ యాంగిల్ ఎన్ని డిగ్రీలకు ఉందో చెక్ చేయాలి. చెక్ చేస్తే 100 డిగ్రీస్ వచ్చింది నాకు. ఇక్కడ ఉంది లైన్, కింద నుంచి వెళ్ళినట్టు లైన్, ఇది 100 డిగ్రీస్కి ఉంది. సో 100 అని రాసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా వెళ్ళి దీన్ని కూడా మెజర్ చేయండి. మెజర్ చేస్తే అది కూడా 100 ఉంది. లైన్ 100కి వచ్చింది. అంటే ఏంటి, మనమేమి యాంగిల్ ఈక్వల్గా డ్రా చేయలేదు, కానీ ఆటోమేటిక్గా అలా ఈక్వల్ అవుతుంది అనమాట. సిమిలర్ అనమాట, అందుకు ఈక్వల్ అవుతుంది కరస్పాండ్. అలాగే ఇక్కడ కూడా మెజర్ చేస్తే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇది 150 కాబట్టి 150 అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం మెజర్ చేస్తే 30 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ కూడా మెజర్ చేస్తే 30 డిగ్రీసే వస్తుంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోయాయి. నెక్స్ట్ అదేవిధంగా సైడ్స్ కూడా ఈ బీసీ సైడ్ని స్కేల్ పెట్టి మెజర్ చేశారనుకోండి. స్కేల్ పెట్టి మెజర్ చేశారనుకోండి ఎంత వచ్చిందో ఇక్కడ ఈ సైడ్ని కూడా మెజర్ చేయండి స్కేల్ పెట్టి. ఈ 2 సైడ్స్ ఇక్కడ మామూలుగా ఈ నెంబర్స్ ఎంత వచ్చాయి, 2/3 వచ్చాయి అనుకోండి. 2 బీసీ కాదు కదా ఇది, ఇదేంటి AB/DE అయితే కనుక ఏమొచ్చింది, AB/DE కదా, ఎంత వచ్చింది, 2/3 వచ్చింది కదా. అదేవిధంగా క్యాన్సిల్ అయ్యేలాగే ఈ నెంబర్స్ కూడా వస్తాయండి. ఇదేమో తెలిసి చూద్దాం ఉండండి, 3 ఉంది, ఇదేమో 4.51. నేను మెజర్ చేస్తే ఏమొచ్చిందంటే బీసీ 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఈ మెజర్మెంట్ ఏమో 4.5 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఇది ఎంత వచ్చిందంటే 3/4.5 సెంటీమీటర్స్ వచ్చింది. 3/5 అంటే ఏంటి, 3 అంటే 3.0 అని అర్థం. అంటే 30/45 అని. క్యాన్సిల్ చేస్తే 15 టేబుల్ 15 2s 15 3s అంటే 2/3 వచ్చింది. ఈ మెజర్మెంట్స్ మనం ఏం డ్రా చేయలేం, కానీ ఎలా వచ్చాయి, ఈ ముందున్నటువంటి రేషియో లాగే 2/3 లాగే ఇది కూడా 2/3 లాగే వచ్చింది. అంటే ఏంటి, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా వచ్చాయి. ఇది మనం యాక్టివిటీ చేసి వెరిఫై చేస్తున్నాం. దీన్ని బట్టి ఏం చేస్తాం, మనం కన్క్లూజన్కి వస్తాం. ఏంటి, కరస్పాండింగ్ ఈ 2 ట్రయాంగిల్స్లో గనక ఒక యాంగిల్ ఈ రెండిట్లోని యాంగిల్ ఈక్వల్ అవుతూ ఆ యాంగిల్ని ఉన్నటువంటి 2 సైడ్స్ గనక ప్రపోర్షనల్గా ఉన్నట్లయితే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలరే అని వస్తాం. అందుకని ప్రతిసారి ఇంక అన్ని యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా, అన్ని సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేయండి. ఓకే, అంటే ఇవి ఎక్కడ వస్తాయంటే సమ్స్ చేసేటప్పుడు మధ్యలో వస్తూ ఉంటాయి, థియరమ్స్ ప్రూవ్ చేసేటప్పుడు. అది అప్పుడు మీరు ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని వీటిల్లో ఏదో ఒక ప్రాపర్టీ మీకు అనిపించినప్పుడు అక్కడ ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పడం రావాలి. ఎప్పుడెప్పుడు సందర్భాల్లో మనం చెప్పచ్చు, 2 యాంగిల్స్ కనుక 2 ట్రయాంగిల్స్లోని 2 కరస్పాండింగ్ యాంగిల్స్ కనుక ఈక్వల్గా ఉన్నప్పుడు ఇంకేం చెక్ చేయకుండా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా 2 ట్రయాంగిల్స్లోని కరస్పాండింగ్ సైడ్స్ ఇక్కడ మాత్రం ఇందులో 3 సైడ్స్ ఉండాలి, ఇందులో 3 సైడ్స్ ఉండాలి. ఈ సైడ్ తీసుకుని బై చేస్తారు, ఈ సైడ్ తీసుకుని బై చేస్తారు, ఈ సైడ్ తీసుకుని బై చేస్తారు. వాటి ఆన్సర్లు కనుక క్యాన్సిల్ చేశాక సింపుల్ ఫామ్లో రాసాక ఈక్వల్గా కనుక వచ్చినట్టయితే కూడా ఇంకా యాంగిల్స్ ఏమి చెకింగ్లు చేయకుండానే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా మూడో ప్రాపర్టీ, ఈరోజు చెప్పుకున్న ప్రాపర్టీ ఏంటి, 2 ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ ఈక్వల్ అవుతూ కరస్పాండింగ్ సైడ్స్ కనుక ప్రపోర్షనల్గా ఒక 2 సైడ్స్ ఆ యాంగిల్ కలిగి ఉన్న 2 సైడ్స్ అంటే ఈ సైడ్కి ప్రపోర్షనల్ రేషియో, ఈ సైడ్ రేషియో ఈక్వల్గా ఉన్నట్లయితే కనుక అప్పుడు కూడా ఇంకేం చెకింగ్లు చేయము. ఈ యాంగిల్ మెజర్మెంట్లు ఏం చెక్ చేయకుండానే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంది, ఈ సైడ్ రేషియో, ఈ సైడ్కి రేషియో ఈక్వల్గా ఉంది కాబట్టి 2 సిమిలర్ అని చెప్పవచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈరోజు క్లాస్ నుంచి మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, నాకు ఈ మెజర్మెంట్స్ తోటి 2 ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేశాక, కన్స్ట్రక్షన్ ఏం చెప్పాను, పైన యాంగిల్ వద్దన్నాను, కింద మెజర్మెంట్ లేదు కాబట్టి ఈ విధంగా ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ చేసి బీసీ సైడ్ ఈఎఫ్ సైడ్ మెజర్ చేయాలి, యాంగిల్ బి యాంగిల్ ఈ మెజర్ చేయాలి, యాంగిల్ సి యాంగిల్ ఎఫ్ మెజర్ చేయాలి. ఓకే, మెజర్ చేసి ఏం నోటీస్ చేశారో మీరు అవి చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ.